DJs create Hyderabad. నీ అవ్వ జీవితం పాడుగా పెళ్లి చేసుకొని 8 నెలలు అవుతుంది. పెళ్ళి 6 నెలలు ఆడ 2 నెలలు ఈడ ఏం కోసేది. దీని అవ్వ జీవితం పాడుగా ఫోన్ చేస్తా అవుతానికి నీ అవ్వలు వెళ్ళి పాడుగా. నీ అవ్వ ఇది వచ్చినట్టే వాళ్ళ అవ్వ తొక్కు పెట్టినట్టే నేను తిన్నట్టు ఇక బాగానే. ఇక మన్న స్టెట్ ఉంది దుబ్బ స్టెట్. బావా నేను వచ్చిన. అబ్బా వచ్చిందే దొరసాని వచ్చిందండి వయ్యారి. ఎన్ని రోజులు పోతారే? ఇప్పుడు పోతే ఏమైనా ఏమి ఇబ్బంది అంటే ఇప్పుడు చైన్లో నేను వేసుకోలే, ఇంటికాడ నేను వేసుకోలేదు. లగ్గం చేసుకుంది ఎందుకేనా నేను? ఇంట్లో పని చేసుకోవడానికి ఇబ్బంది అని అంటావు. మన ఇంట్లో పని మనం వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ మటన్ బిందవాడి అంతా నీ అవ్వ ముఖం చుట్టనే పడాలి దెబ్బకు. ఇక అదే బిన్నవాటి నేను తిరిగేసి మరి మా ఇంటికి పోవాలి. మరి అరే ఏంట్రా ఇది? మళ్ళీ పోమ్మంటావు. నాడు ఫస్ట్ లోపల నన్ను భలే ఉన్ను పో. చక్కెర లేదు, సాపత్త లేదు, ఏం లేదు. సాయ ఎట్లా పెట్టుడు, ఈ మనిషి ఏం తింటుడు, ఏం కథ ఏం అర్థమైతలేదు. ఓ బాబా ఇట్లా ఒకసారి. ఏంటి చక్కెర లేదు, సాపత్త లేదు, సాయ ఎట్లా పెట్టాలి? నేను ఛాయ్ తాగుతలేను, ఇంట్లో హోటల్నే తాగుతున్నా. తాగపోతే అన్ని తీసుకొచ్చి పెట్టవా? ఇప్పుడు తీసుకురా పో, దుకాణంలో పోయి చక్కెర సాపత్త తీసుకురా పన్నాడు. నేను తీసుకురాను పోతే ఎందుకు తీసుకురావు? తీసుకురా. ఇట్లా ఎత్తే మా ఉంటారు. నేను మళ్ళీ పోతా మా ఇంటికి ఇట్లా ఎత్తి వెంటే. చిన్నమ్మా కొంచెం సాపత్త పెట్టవా? సాపత్త పెట్టమమ్మా, మేము బోనాలు తీసుకుంటున్నాం ఇవాళ. నీకు పిల్లలు ఏదేం లేదు, పండుగలు ఎందుకు వచ్చినామమ్మా నువ్వు? మా కొడుకు కూడా తిట్టరా నన్ను నీకు సాపత్త పెడితే? చెప్పు. ఏమైనా సాపత్తి పోతే సాపత్తి చక్కెర వాళ్ళు బోనాలు తిత్తురట, మనకు పిల్లలు లేరని ఇంకోసారి రాకు, సాపత్త లేదు లేదని ఆ చిన్నమ్మ బాగా తిట్టింది. అసలు మనసును ఆడతలేదు. మన పిల్లలు అయితే లేరు, బాగా చిన్న చూపు వేసుకుంటే ఇష్టం వచ్చినట్టు మాటలు అంటున్నాను బాగా. కరెక్ట్గా నువ్వు ఎన్నడూ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నావు చెప్పు. నువ్వు ఎన్నడూ ఉన్నావు ఇక్కడ? ఎల్లకాలం అమ్మగారింటికే పోతే నీకు మొగన్ దగ్గరతో పండుగ చేసుకుంటే ఈ పండుగ ఆ పండుగ ఏది ఎరకలేకపోయా నీకు. ఇక నేను మనం బోనం తీసుకుందాం, అట్లా పిల్లలు అవుతారు వచ్చేది. సరే తీసుకుందాం, కానీ మా వంశాచారాలన్నీ వేరే వేరే ఉంటాయి. మరి మీ అయ్యవ రావాలి కంపల్సరీ. పిలిపిస్తావా? సరే పిలిపి. అత్తారు వాళ్ళు ఖచ్చితంగా అత్తరు రమ్మంటారు. సరే చేసుకుందాం. అలా అయితే పిలిపి నువ్వు. సరే రప్పిస్తా. సరే మంచి. అమ్మ చెప్పు. ఏ టెన్షన్ ఏం లేదమ్మా, అక్క నీళ్ళు ఇక్కడ నీళ్ళు పడతలేవమ్మా, అందుకోసమని. అమ్మ చూసినా అమ్మ చెల్లెకి ఎంత కుళ్ళు. నేను ఇక్కడ ఉంటే అసలే ఓరది నన్ను. నీకు ఓరవుతుంది. నేను ఇక్కడ ఉండు నీకు నచ్చదు అంతే, ఇంకెప్పుడు నా మీద కుళ్ళే. మమ్మీ నేను ఉంటే ఇక్కడ ఓరది నన్ను, ఎప్పుడు ఓరేని ఓరది. ఇప్పుడు నీకు పెళ్ళి అయినాక నువ్వు ఉంటావు ఉండవు సుద్దంతి, ఇప్పుడు ఎక్కడ ఉంటే ఏమైతుంది. నువ్వెందుకు వచ్చినావు? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మా భోజనానికి రమ్మని వచ్చిన. ఎప్పుడు ఫోన్ చేసిరు? చేసి మొన్న.
నీకు కళ్ళు కాడతలే పిసోను మంచిగా గవి బాలేదు అయి నువ్వు అడుగులే చేసులేదు మానం బాయది అయ్యయ్యో అయిపోయి బావని మానం దేని బావ నీళ్ళకు బర్ర చెట్టు ఏమనకు బిడ్డ బావను పాపం డల్ అయింది. అల్లుడు ఎప్పుడు వచ్చినావు? మా ఇప్పుడు వచ్చిన అంత బాయేనా? అంత మంచిగా మంచిగున్నారా మీరు? ఏ అంత మంచిగా బాబు ఇక్కడ తెలుసారా నీ అల్లుడు బర్ర చెడాగిడు కాలు కడుకోపో లే. నేను కలిపేస్తా. గదెందుకు తుడుచుకుంటున్నా? అది మర్చిపోయాలిగా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. మళ్ళీ అది చూడుతున్నారా మనుషున్నారా మీరు? కూసు కూసు. ఏ దాబా కూసా వేరే చూడతా. అల్లుడు నేను కూరగాయ వేస్తా. మటన్ తేవాలా చికెన్ తేవాలా? ఏదో ఒకటి తేపోయేదైతే సరే నేను వచ్చేదాకా కళ్ళు రావు తిరగాలి తెచ్చిన. కళ్ళు పాడుగాను అబ్బా. అరే బామ్మది ఏదో తేడాగా ఉందేంటి? కడుపు నొత్తుందిరా. కళ్ళు తాగిన అదేటో ఉన్నట్టు అంటుతుందిరా. ఏ దాయిన వల్ల ఇలా తక్కువ ఉందానికి దాయిన అబ్బా. నీకు కళ్ళకు పినాయిల్కు తేడా వెళ్తలే? కళ్ళకు పినాయిల్కు తేడా వెళ్తలే? అది పినాయిల్ ఏం చేస్తున్నా? పినాయిల్ తాగింది పినాయిల్. కడుపు నొత్తుందా? లత ఇప్పుడు వస్తురా? ఇప్పుడే వస్తున్నా బిడ్డ. ఏమైంది రమ్మను? పక్కింటి అమ్మ పిల్లలు అయితే లేరని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది అమ్మ. ఏడకు అయితే తిడుతురు. ఏడకు బిడ్డ. ఏం చేయాలమ్మా నా కర్మ. అయితే ఉన్న బిడ్డ ఏడకు. చెప్పిందమ్మా బిడ్డ అన్ని విషయాలు చెప్పింది బోనం తెస్తాం బాబా వచ్చిన. మా ఆచారాలు కొంచెం వెరైటీ ఉంటాయి మరి. అది చెప్పిందా ముచ్చట? ఎన్ని ఆచారాలు అయినా కానీ భరించుదాం. ఈమె కాన్పు అయితే మాకు అంతకు ఎక్కువ గొప్ప ఏం లేదు. అవా విన్నావా? అది ఎంత కష్టమైనా సరే అగ్గిగుడలకి వెళ్ళి నడిచిన జరగని కాన్పు కావాలి. ఆ మొక్కు మేము తీరుతాం. బోనాలు తీసుకుందాం బిడ్డ. మా దాంట్లో చెప్పే ఆచారం చెప్తాను. మా మరిది మా బోనం ఎత్తుకోవాలి. అత్త బిడ్డ మరదలు డ్యాన్స్ చేయాలి ఖచ్చితంగా. అట్లుంటుంది. చాలా నడరు చాలా చేద్దాం. DJs in Hyderabad. DJs in Hyderabad. గంభీర గంభీరను నరమనేను గంభీర వాణిని రా నరమ
నవీనా ఆడ కూర్చున్ను అది ఒకటి అద్దేపు లీలకాను. సరే అమ్మ తీసుకొస్తా. ఐసు నువ్వు కూడా కూరగాయలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు అవట్టి దేపు. ఇవి కొద్ది రాకుండా మిరపకాయలు తెచ్చిన. బామ్మది పోయి బాగా కళ్ళు లేకున్నాడు. నేను రావాలా? సాధన ఎంత లేదు రా. ఎండలో ఎగిరి ఎగిరి కాలానికి కర్రీ మరి లావట్టినాను, నాకు సాధన అవుతుంది. ఆల పొద్దుగల వడ చేసుకొని పోదాం నాన్న. బాగాసేపు ఉండకూరి, జల్దీ పోదాం. సరే అల్లుడు జల్దీ రారి. అత్త ఏ జల్దీ రారి, మా అన్నకి ఎక్కువ కళ్ళు తాగిపోయకు. తాగిపియా, మీ అన్నకు కళ్ళు తాగిపియా, పాలు తాగిపిస్తా మంచిది. అల్లుడు ఇక ముక్కలు వేసుకో. అయ్యో అద్దనా రెండేయు రెండే చిన్నవి 2-3 చెంచాలు ఎత్త పట్టు, నీకన్నా ఎక్కువ ఉన్నాయి. రెండే చాలు 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 చాలు. రైసు మామ తీసుకో, కోల్పల్లి వేసుకో. తీసుకోమా తీసుకో. బామ్మది ఏమైనా దంగుతున్నాయిరా, బాగా కొడతావు. నిమ్మకాయ ఉండాల, కారం ఉందా? అయ్యా నీకు వేయాలా? మామ కట మామ తింటుంది. సరే మరలు ఉల్లిగడ్డవా నాకు, ఏం పాపం చేసిన? వేసుకో తినరు. కూర ఎట్టుంది? అయ్యా కూర ఎట్టుంది? నా కొడుకుని అడుగుతున్నా. మంచిగా ఉందా నాన్న? బావ మీకు కూడా చెప్తుండేమో. మంచిగా ఉందా బిడ్డను అడుగు. లత మంచిగా ఉందా? నాకు నచ్చుతుంది. నువ్వు చెప్పమే కూర ఎట్టుందే? 3 రోజులు మంచిగా ఉందా? మరి సప్పుడు ఎత్తలు మంచిగా ఉందని మాట్లాడితే తక్కువ తినని తింటలేడు మామ, మాట్లాడతలేడు. తినరు కమ్మాకుని జల్దీ తిని పోదాం. చెప్పరా? నేను మంది ఎత్తే నేను ఊకుండ్రా, ఇంకా బావని మంది అడుగుతావా? కాదు, ఇన్ని ఏళ్ళ మీ ఇంటికి వచ్చి పోతే ఒక్కరా నాకు కళ్ళు తెచ్చిపోసిరారు నువ్వు నీ అయ్యా. అసలు నేను మీ కళ్ళకు కనబడుతున్నా. రాక మీ ఇంటికి వస్తే వాళ్ళేం బర్రు చాయిపిస్తాడు, ఓడేం పినాయిలు తాగిపిస్తారు, ఒళ్ళు మాసి గుడ్డి ఇప్పిస్తారు. మళ్ళీ నన్ను చూసి మీ ఇంటి వాళ్ళు అంతా ఎగబడి నవ్వుతారు. అయ్యో మా బావ గిట్ట జరిగిందని బాధ ఉంది వాళ్ళ కళ్ళ. ఆఖరికి మీ అక్క కూడా కండిషన్ నేను కడుపు నొత్తాను పడితే కూడా కంటికి కనబడలేదు, ఊరికి రాలేదు నా దగ్గర. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. మీరు మనుషులు అమ్మా మాట్లాడే ఆడ కళ్ళే పెడితే నేను ఇంకా పినాలు అన్నాడు. కళ్ళు పినాలు 2 ఒకటి ఏ డబ్బా అని చెప్పదన్నా? నీకు తెలదా? ఫుల్ డబ్బా అత్తగారింటి కాడ ఏమన్నా నాకే తెలుసా? అడ కూర్చో అంటే అడ కూర్చుంటే నేను అడ కూర్చోమంటే అడ కూర్చుంటే. నీదే తప్పు చెప్పని, నీదే తప్పు చెప్పడాకుండా మన తప్పైనప్పుడు ఏదనద్దు. తప్పనప్పుడు ఇప్పుడు పెనాలకు కళ్ళుకు ఏర్పడుతుంది కదా. సరే పోనీ అది ఇడిచిపెట్టు. బోనాలు తెత్తురు అంటే వచ్చిర్రు. బోనాలు అయితే పొరాలు ఉట్టరు, బోనాలు అయితే పొరాలు ఉట్టరు. ఎన్నేళ్ళ మాకు లగ్గమే? ఎన్నేళ్ళ? 7-8 ఏళ్ళు అవుతుంది. ఆడాదిలా 10 నెలలు 6 నెలలు నీ ఇంటికాన్ని, మీ ఇంటికాన్నే మడిసాచి. ఏ 1 నెల 2 నెలలు నా దగ్గర. ఏమైనా మందలు ఇద్దామంటే అమ్మగారింటికి పోతాం, ఏమన్నా అందామంటే అమ్మగారింటికి. ఇదే నేర్పినాను. దానికి ఒక్క పని రాదు, గంజులతో రాదు, బట్టలు వెంట రాదు, ఆకిలి అడగ రాదు. ఈ పొద్దుగా లేచి కూడా ఉండదు. ఏమైనా మందలైతే మా ఇంటికి పోతా, ఏమైనా మందలైతే మా ఇంటికి పోతా. ఇదే పదం దాన్ని. దానికి కూడా నేను కనబడకుండా చేసి కనబడకుండా చేసేసి. బావా చెప్పరా? మరి తప్పైంది, దండం పెడదా ఊకో, కడుపు నిండా తిందాం. చదివే లంగాలు మీతో ఏది కాదు, అసలు లంగాలు ఉన్నారు మీరు. మీ దగ్గర పద్ధతి మంచిగా లేదు.
బాగా మాడుతున్నారా నువ్వు నాకు నీతో చెప్తాను నీకు పద్ధతి తెలుసు అల్లుడు అల్లుడు ఏదో పొరపాటు అయింది పోనీ మా బిడ్డను దండం పెడుతున్నాం ఏమేమి పాపం అనద్దు మీరు లంగాలు మీరు మొత్తం లంగాలు మీరు ఇగో దండం పెడుతున్నాం మా బిడ్డను బుద్ధి నేర్పి నీ ఇంటికా నీతో తోలేస్తాం మేము నీ ఇంటికాడ ఎక్కువ రోజులు ఉంటాం మీరిద్దరు కలిసి రాండి కలిసిపోర్రి సరేనా తప్పైనా ఒప్పుకుంటున్నాం కదా మన్నించు నీకేమైనా పని వచ్చా నువ్వేమైనా పని చేయగలుగుతావా అన్నీ నేనే తెచ్చి పెట్టేవాడిది నేనే చేయవాడిది నీకేమైనా వచ్చా ఒక్క పని వచ్చా నీకు చెప్పు నాకు విన్నావా ఇప్పుడు నేర్చుకుంటాడట ఓ మా ఇప్పుడు నేర్చుకుంటాడట చూడు నీ బిడ్డ ఇప్పుడు నేర్చుకుంటాడా చిన్నపిల్ల కదా చిన్నపిల్ల ఇక నేర్పుతాం మేము కూడా నేర్చుకో అని చెప్తాం కొద్దిగా ఏమనుకో కోపానికి రాదు సరేనా ఇప్పుడు నేర్చుకోవాలి ఇప్పుడు నేర్చుకుంటుంది అయ్యా అయ్యో అనగానే పనులు వస్తాయా ఈ నేను లగ్గ పేపర్ అయినప్పుడు లగ్గ పెట్టేసినాను ఎట్లా చేసినావు లగ్గ పేపర్ అయినప్పుడు ఎవరిని గొంతుకోద్దామని చేసినాను వంట వస్తుంది కదా అన్నం కూర అండు వస్తుంది రాదు పని అది రాదు కంటే ఏ పని రాదు రోజు పైన దాకా వండుడచ్చు వీళ్ళకి మందలిస్తే ఇంటికి కూడవచ్చు దానికి వచ్చిన రోడే పని పొద్దు కదా వండాలి మందలిద్దామే ఇంటికి రావాలి అంతే వచ్చు దానికి ఎక్కువ రావు అయితే అనేది బిడ్డ ఇక మేము క్షమాపణ కోరుతున్నాం కదా ఇక 2 చేతుల దండం పెడుతున్నాయ్యా నువ్వు క్షమించి ఇప్పుడు ఆయనతో నా బిడ్డను తీసుకపో ఇప్పుడైతే అందరం తిందాం బిడ్డ అండింది వారేయకుండా తిని సంతోషం కొద్ది ఉందాం ఇక తీసుకపో బాచన్ కాళ్ళు మొక్కుందా సరే సరే ఇది ఒక్కసారి చూద్దాం నీకు అన్నం ఎత్తా నీకు ముక్కలు ఎత్తా పాటు బాచన్ అట్లా వేయాలా అట్లా కాళ్ళు పోసుకుంటా నేను పోసుకున్నాడే ఓకే 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 తీసుకుంటా ఇటు మమ్మల్ని తిన్ను భయపడకు చాలు నాకు ఉన్నాయి చాలు తీరావా బాగా తిరు అందరు మంచిది సరే